హాయ్ హలో వెల్కమ్ టు TV24. 2026 మెగా నామ సంవత్సరమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి ఏ రోజైతే అసలు ఆ సినిమాకి హైప్ వచ్చిందా, ఏ రకంగా ఉంటుంది ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు షూటింగ్ చేశారు, ఎప్పుడు బయటకు వచ్చారు అన్నది కూడా తెలియలే. అంత ఫాస్ట్గా షూటింగ్ జరిగింది. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏ మందు పెడతారో తెలియదు, కానీ ఆయన సెట్లోకి వెళ్తే చాలు, హరీష్ శంకర్ గారు సెట్లోకి వెళ్తే చాలు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతున్నారని చెప్పాలి. అసలు దాదాపు ఒక 15 ఏళ్ళు అయింది గబ్బర్ సింగ్ కావచ్చు. అప్పట్లో ఆయన చూసి ఆ అబ్బాయి ఏమన్నా ఉందా, కడుపు నిండిపోయింది పవన్ కళ్యాణ్ గారిని, ఆ స్మైలు, ఆ యాక్షను, ఆ యాటిట్యూడు, ఆ డాన్స్ చూసి అనుకుంటే మళ్ళీ ఇప్పుడుకి అలాంటి కాంబినేషన్ కుదిరిందేమో అనిపించింది. అప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో గబ్బర్ సింగ్కి, ఆ అంతాక్షరి సీన్స్కి, పవన్ కళ్యాణ్ గారి ఆ డైలాగ్ డెలివరీకి, ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తాననేటువంటి ఆ మేనరిజంకి మళ్ళీ ఇప్పుడు దానికి మించి ఉండేలాగా హరీష్ శంకర్ గారు ప్లాన్ చేసుకున్నారు. డిఎస్పి గారు సంగీతం ఇచ్చినటువంటి దాంతో ఉర్రోతలు ఊగిపోతుందని చెప్పాలి. దేఖలేంగే సాలా, చూసినంలే చాలా. ఇది జస్ట్ మొన్న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ వెళ్ళింది అనేది కూడా మీకు చెప్తాను. గతంలో చాలా సినిమాలు ఉన్నాయి, ఎన్నో 24 గంటల్లో ఇన్ని వ్యూస్ వచ్చాయని చెప్పి చాలామంది చెప్పుకున్నారు. ఈవెన్ ఓజీ కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఓజీ తర్వాత నిజంగా అప్పటి వరకు 24 గంటలు ఉన్నటువంటి రికార్డులన్నీ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మాత్రం 12 గంటల్లోనే లేపు అవతలేసింది. ఆ తర్వాత మళ్ళీ మన శివశంకర వరప్రసాద్ గారు వచ్చారుగా, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. దాదాపు ఆయన ఒక దూసుకెళ్ళిపోయారని చెప్పాలి. మెగాస్టార్ అంటే ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఎంతమంది హీరోలు వచ్చినా ఆయనే సాటి, ప్రతి ఒక్కరికి ఆయనే పోటీ అనుకునేటువంటి విధంగా మన శివశంకర ప్రసాద్లో మీసాల పిల్ల సాంగ్తో ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అబ్బాయి వచ్చాడు, చికిరీతో ప్రపంచాన్నే దడదడలాడించి షేక్ చేశాడని చెప్పాలి. ఇక అసలు మామూలుగా కాదు, ప్రపంచంలో అసలు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళందరూ కూడా చికిరీ సాంగ్ చూసి ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి ఉందేమో అనుకునేలా ప్రపంచ రికార్డులే క్రియేట్ చేశారు. బట్ అబ్బాయికి చాలా పోటీగా మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి దేఖలేంగే సాలాతో అలా టచ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దెబ్బకి తెలుగులో ఉన్నటువంటి ఆ రికార్డు పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్లోకి వెళ్ళిపోయింది. 24 గంటల్లో 29 మిలియన్స్ ఏమో ఉంటే, జస్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 30 మిలియన్స్కి పైగా ఆ రికార్డుని ఆయన కొట్టేసి ఆయన ఖాతాలో వేసుకెళ్ళిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజు మామూలుగానే ఉండదనుకోండి. అంటే ఆయన క్రేజ్ గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. అలాంటి వ్యక్తి, అలాంటి సినిమా మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి హరీష్ శంకర్ గారు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏ మందు పెట్టారా బాబు, అంతలా డాన్స్ చేశారు అనుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ స్టెప్పులు చూస్తే, పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రేస్ చూస్తే, అబ్బా ఎప్పుడో ఆ బద్రీలోనూ, ఖుషీలోనూ, తమ్ముళ్ళలోనూ ఏమే రాజా అనే సాంగ్ కావచ్చు, లేదంటే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్లో ఉండేటువంటి ఆ స్టెప్స్ కావచ్చు, మళ్ళీ ఒక్కసారి తీసుకెళ్లారేమో అనిపించింది. అంటే ఓజీ కావచ్చు, ఇంకో చాలా సినిమాలు వచ్చాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంత హ్యాపీగా డాన్స్ చేసినటువంటి సందర్భం లేదు. ఈవెన్ ఓజీ అంత యాక్షన్ సినిమా ఉంటుంది, దాంట్లో అంత డాన్స్కి స్కోప్ ఉండదు. బట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు అలా నడుచుకుంటూ వస్తేనే చాలు అనుకునేటువంటి దానికి అంత రికార్డ్స్ వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఇంత హార్ట్ఫుల్గా డాన్స్ చేస్తే ఇంకా ఉంటుందా? రేపొద్దున్న ఇదే ఇలా ఉంటే సినిమాకి ఎప్పుడో మార్చి ఏప్రిల్లోనే ఎప్పుడో రిలీజ్ చేస్తారట. అలాంటికి ఇప్పుడే ఇలాంటి రికార్డులు కొట్టడం మొదలు పెడితే 2025లోనే 2026 ఆ సినిమా దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా ఉంటాయట, చాలా సాంగ్స్ ఉంటాయంట. అన్నీ ఒక రేంజ్లో ప్లాన్ చేశారట. డిఎస్పి దద్దరిల్లిపోయే బీట్స్ ఇచ్చారట. ఇంకా ఆ రికార్డ్స్ ఎలా వెళ్తాయో, ఏ రకంగా వెళ్తాయో ఊహించుకోవడం కూడా కష్టమే.